ఈరోజు రాష్ట్రంలో విద్యార్థి నాయకులపైన విద్యార్థులపైన వారి హక్కులు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి అలాగే హోంశాఖ ఇవాళ రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలకు పెద్ద పెద్ద మల్టీ కాంప్లెక్స్లు కట్టుకున్నటువంటి బడాబాబులకే ఒత్తాసు పలుకుతా ఉంది. అందుకు సాక్షాత్ నిదర్శనమే ఈరోజు తిరుపతి నగరంలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి నాయకులపైన ఇవాళ మోహన్ బాబు యొక్క అనుయాయులు రౌడీ మూకలు ఇవాళ బాహ్య ప్రపంచం నివిరిపోయే విధంగా బాహ్య ప్రపంచం చూస్తుండగానే ఈ నాయకులపైన దాడి చేసి అత్యంత క్రూరంగా దాడి చేస్తుందంటే ఏ విధమైనటువంటి బరి తెగించిందో ఇవాళ మోహన్ బాబును మనం ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి హోంశాఖ మంత్రి గారు వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క తల్లిదండ్రుల రక్త మాంసాల ద్వారా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టి యూనివర్సిటీల పేరుతో వ్యాపారం చేస్తున్నటువంటి చీటర్ అయిన ఈ రౌడీ ఎవరైతే మోహన్ బాబు ఉన్నారో ఇతనిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను విద్యార్థి హక్కులను కాపాడాలని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి సక్షణమే స్పందించకపోతే నీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగానికి పాడగట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.